రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. వాతావరణ మార్పు పర్యవసానాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యవసాయ నమూనాను మరుగుపరచడంతో పాటు మన ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరిత గృహ వాయు ఉద్గారాల పెరుగుదలకు నేటి వ్యవసాయం పలు విధానాలకు కారణమవుతుందని కూడా మనము ఇప్పుడు చెప్పుకోవచ్చు. వరి సాగు పశుగణాల మీథేను ఉద్గారాలను అధికం చేస్తుండగా రసాయనిక ఎరువులు, పచ్చి ఎరువుల ద్వారా నైట్రస్ ఆక్సైడ్ అనేటటువంటి ఉద్గారము మిక్కుటమైనటువంటి పరిస్థితి ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నది. మాంసం కోసం పెంచేటటువంటి పశువులకు నిమిత్తము అడవులను పెద్ద ఎత్తున రైతులు నరికివేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో బాగా విస్తృతంగా ఫామాయిల్ ఉత్పత్తిని అంటే ఫామాయిల్ పెంపకాన్ని బాగా చేసిర్రు రైతులు. ఫామాయిల్ సాగు సైతం కూడా వాతావరణ సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అతివృష్టి, అనావృష్టి మొదలైనటువంటి వాతావరణ వైపరీత్యాలు తరచూ తీవ్ర స్థాయిలో సంభవిస్తుండటంతో అసలు వ్యవసాయ రంగమే కుదేలయ్యేటటువంటి పరిస్థితి ఉందని కూడా మీ ముందుంచడం జరుగుతుంది. ఇటువంటి సంక్లిష్ట సమస్యలకు మన దేశం అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు, ఆహార సంప్రదాయాలు ఇంకా చాలా విధాలుగా మనం మారవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పొచ్చు. పాల ఉత్పత్తిదారులలో అత్యధికులు తమ వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పనిచేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులలో మాత్రమే పశువులను పోషిస్తున్నారు. రైతులు అంతకంతగా ఖరీదైనటువంటి ఉత్పాదకాలను వినియోగిస్తుండడం జరుగుతుంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అధిక వ్యయం చేస్తున్నారని కూడా మనము ఇప్పుడు చెప్పుకోవచ్చు. దీంతో వారి రుణభారం పెరిగిపోవడము, పంట నష్టాలు, వాతావరణ విపత్తులు రైతులను అన్ని విధాలుగా వ్యవసాయ రంగాన్ని మాత్రమే అన్ని విధాలుగా రైతులను కృంగదీస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వాతావరణ మార్పుతో కొత్త చీడపీడలు పుట్టుకొచ్చి దీంతో ఎటువంటి గడ్డు సమస్యనైనా తట్టుకునేందుకు వ్యవసాయదారులు సంసిద్ధంగా ఉండాలని కూడా ఒక మెసేజ్ కోసమే మనం వీడియోలు తీయడం జరుగుతుంది. ఏది ఏమైనా రసాయనేతర ప్రత్యామ్నాయాలలో ఉపయోగంలో కూడా మార్పులు చాలా అవసరం. ఇప్పుడు మనము ఆవుల షెడ్డు దగ్గర ఉన్నాము. అంటే ఈ ప్రతిరోజు అందించేటటువంటి ఈ ఆహారంలో ముఖ్య ఆహారం ఏంటంటే వరిగడ్డే. ఆ వరిగడ్డిలో మనము రైతులు దాదాపు ఏదో ఒక తెగులుకు, ఏదో ఒక పురుగుకు విపరీతమైనటువంటి రసాయనాలను వాడతారు. ఆ రసాయనాలు పంట అవశేషాల మీద అంటే పంట పూర్తి అయినాక ఒడ్లు మనం అంటే తీసుకుపోయి పక్కకు పోసుకుంటాం, కానీ ఆ అవశేషాలు ఉన్నటువంటి ఆ గడ్డిని మనం పశువులకు వేస్తాం. అదేమవుతుందంటే మనము వాటి నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి వాటి నుండి మనం తీసుకునేటటువంటి పాలు మొత్తము 100% అవి పొల్యూట్ అయ్యి అంటే రోగాల బారిన పడేటటువంటి పాలను మాత్రమే మనం తాగడం జరుగుతుంది. అందుకని ఏంటంటే రసాయనేతర ప్రత్యామ్నాయాలలో ఉపయోగంలో కూడా మార్పులు అవసరం. వాతావరణ మార్పులను మరింత సామర్థ్యంతో ఎదుర్కొన్నప్పుడే రైతులకు అధిక దిగుబడులు, అధిక ఆదాయము సమకూరుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ పంట సాగు చేయాలనే విషయం రైతులను ప్రభావితం చేయడానికి వినియోగదారులు అంటే మన చేతుల్లోనే ఉన్నదని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మనం తినే ఆహారాన్నే ఉత్పత్తి చేసేందుకు రైతులు అధిక శ్రద్ధ చూపేలా చేయడం అనేది మంచిది. తప్పకుండా అంటే రసాయనాలు లేనటువంటి ఆహారాన్ని మనం రైతులకు అందించాలి. రైతులు మనకు అందించాలంటే తప్పకుండా ఏఓలు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, శాస్త్రవేత్తల యొక్క అవసరం కూడా మనకు ఎంతైనా ఉన్నదని కూడా మనం చెప్పొచ్చు. మన ఆహార అలవాట్లను మార్చుకుంటే అందుకు అనుగుణంగా రైతులు తమ ఉత్పత్తులను కూడా మారుస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి కొంత కష్టమైన మన పద్ధతులను మార్చుకొని మనతో పాటు భావితరాలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందిద్దామనేటటువంటి ఒక విషయం కోసమే ఈ వీడియో తీయడం జరిగింది. దయచేసి మార్పు అవసరము. ఎంతో కొంత మార్పు మన వ్యవసాయ రంగంలో మార్పులు రావాలి. అట్లాంటప్పుడే రసాయనాలు లేనటువంటి ఆహారాన్ని మనము జనానికి, మన భారతదేశానికి అందించిన వాళ్ళం అవుతామని, ఇది మెల్లమెల్లగా దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క రైతు రసాయనాలు లేనటువంటి పంటలే పండియాలనేటటువంటి ఒక ఆశతో మీ ముందుకు వచ్చి వీడియో తీయడం జరిగింది.